పట్నంలో మెట్రోలు మంచినే ఉన్నాయిగా ఏడ నీళ్లు గారినాయి అని ఆలోచన చేయకూరి ఇది మనతాన కాదు. పూణేలో పుట్ట పుట్ట ఆగకుండా కురిసిన వానలకు ఓ మెట్రో రైళ్ల పైకప్పుకెళ్ళి టప్ప టప్ప నీళ్లు లీక్ అవుతుండే వరకలా ప్యాసింజర్లు అంతా పరిశాన్ అయ్యారు. బండ్ల మీద వస్తే తడుస్తాము, ప్యాంటు అంగిలు పంజాబీ డ్రెస్సులు పచ్చిగైతే అనే మెట్రో ఎక్కితే ఇంట్లో కూడా వాన నీళ్ళకి తడుస్తున్నాగా అనుకుంటా ల్యాప్టాప్లు బ్యాగులు తడవకుండా పైలంగా పట్టుకురట. మెట్రోలో సవలతుల మీద గట్టినే గరం అవుతారు ఇది చూసి పబ్లిక్. ఎంబటే చెకింగులు చేసి ఏడేడ లీకేజ్ ఉందో రిపేర్లు చేయర్రి, ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రేపు వచ్చేది వానకాలము, అప్పుడు ఆగం కథనే కదా అనుకుంటా గులగబట్టిరు జనాలు కూడా. లోపలికి ఎక్కినాక చేసేది ఏముంది అనుకుంటా నీళ్లు గారని కాడ నిలబడి వీడియోలు ఫోటోలు తీసుకురు జనాలు. బయట తడిసేదానికంటే లోపటినే ఎక్కువ తడుస్తున్నాం పోరు అనుకుంటా మెట్రోలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే వాన ముసరుకు బజ్జీల బండి పంటి గరం గరం మిర్చిల వాసన చుట్టుముట్టినట్టు ఇంటర్నెట్లో చుట్టబట్టింది ఈ వీడియో. కానీ సెలవున్న నాడు డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చినాక వాన పడితే గరం గరం ఛాయ్ తాక్కుంటా అబ్బా ఇది ఏం వా నన్ను చిరంజీవి డాన్సులు చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇట్లా బయట పడితేనే అబ్బా ఇది ఏం వాన అని గులగవలసి వస్తుంది. ఐపీఎల్లో ఆటగాళ్ళ వీడియోలు అలా గమ్మత్ ముచ్చట్ల కంటే స్టేడియంలో జనాల వీడియోలు అవుట్ అవుతారని జాతకని చెప్పే వార్తలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి, ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నాయి. లేటెస్ట్గా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ అయింది కదా. ఇక స్టేడియంలో డైరెక్ట్ చూస్తున్న ఈ పిల్లగాడు ఎస్ఆర్హెచ్ గెలవాలనే ఎగ్జైట్మెంట్ తోటి ఇప్పుడు వికెట్ పడుతుంది అనగానే ఏమైందో చూడుర్రి. బుడ్డోడు ఇట్లా అనుడే ఆలస్యం, రజత్ పాటీదార్ అవుటే వరకలా ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్లా ఉన్నావు అనుకుంటా కొందరు కామెంట్లు చేస్తే ఏమున్నది ప్రతి ఓవర్కి అట్లనే అని ఉంటాడు ఆ పోరాడు. ఏదో ఓసారి వికెట్ పడంగానే ఆ వీడియో బయటకి ఇడిచి ఉంటారు అని అనుకుంటా ఇంకొందరు అనబట్టిరు. కానీ నడమ నిమ్మకాయ పట్టుకొని ఎస్ఆర్హెచ్ ఫ్యాను ఓం బగి బుగే బగిడి బాగోదరి ఓం పట్ స్వాహా అనగానే లటక్కున ఆపోజిట్ టీం వికెట్ పడ్డది. దాంతో ఈయన క్షుద్ర పూజలు వచ్చు అనుకుంటా కామెంట్లు చేస్తే టీవీ ఛానల్ కూడా లైన్లు కట్టి మరీ ఇంటర్వ్యూలు చేసినాయి. నాకే శక్తులు ఉంటే 10 రూపాయలు నిమ్మకాయతో పైసలు సంపాదించుకునేటోని కదా, వాళ్ళ వికెట్ పడాలి వీళ్ళ స్కోర్ తక్కువ కావాలని ఎందుకు చేస్తా అని అన్న కూడా లాజిక్లు మాట్లాడే వరకలా అంత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ పిల్లగాని వీడియో కూడా వైరల్ అవుతుండే వరకలా ఈ సీజన్కి సొంటి హైలైట్ అవుతున్నాయిగా అనుకుంటా కామెంట్లు వేస్తారు ఐపీఎల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.